ఒకసారి గుర్తుకు తెచ్చుకుంటే బ్రిటన్లో శనివారం ఆదివారాలు ఉద్యమాలు జరిగాయి. ఫ్రాన్స్లో శనివారం ఆదివారాలు ఉద్యమాలు జరిగాయి. అక్కడ శని ఆదివారాలు సెలవ. సాధారణంగా ఇదివరకటి రోజుల్లో శని ఆదివారాలు వచ్చేటప్పటికి ఏ పార్కులకు వెళ్ళడము, లేకపోతే పబ్బులకు వెళ్ళడము, ఎంజాయ్ చేయడం, లేకపోతే కుటుంబంలో ఇంట్లో అందరూ కూర్చుని భోజనాలు చేయడం ఇట్లాంటివి చేసేవాళ్ళు. ఈ మధ్యకాలంలో ఉద్యమాలు పెరిగిపోతున్నాయి ఎవరో ఒకళ్ళకి సంబంధించి. ఇప్పుడు జరుగుతున్న ఉద్యమాలు అమెరికాలో ఏంటయ్యా అంటే వలస వాళ్ళని పంపించడానికి వీల్లేదు, అక్రమంగా వచ్చిన వాళ్ళని అక్కడే ఉంచుకుందాం, వాళ్ళ పట్ల మానవ హక్కులతో స్పందిద్దాం. ఇది మొత్తం అమెరికా ప్రజలు కోరుకుంటారా? కాదు. ఎవడైతే డబ్బులు సంపాదించుకుంటాడో వలసోళ్ళ ద్వారా, అంటే మనం వ్యాపారం పెట్టుకున్నాం షాపు, ఇందులో వలసోడైతే కనుక 5 రూపాయలకే వస్తాడు, అదే స్వదేశీయుడైతే 16 రూపాయలు ఇవ్వాలి, అంటే $16 ఇవ్వాలి. వీళ్ళైతే $5కే దొరుకుతారు. ప్లస్ వీళ్ళైతే బాధ్యతగా పనిచేస్తారు గంటకి అనమాట. అక్కడ గంటకి $16 లోకల్ వాళ్ళకి ఇవ్వాలి. బయట వాళ్ళు ఇట్లా అక్రమంగా వలస వచ్చిన వాళ్ళకి $5 ఇస్తే చాలు, లేదా నెలవారీ ఇస్తే సరిపోతుంది వాళ్ళకి తిండి పెట్టి. కాబట్టి వాళ్ళు తక్కువ డబ్బుతో ఎక్కువగా ఆర్జిస్తున్నటువంటి వాళ్ళు ఇప్పుడు అక్కడ గొడవలకు కారణమవుతుంది, ఆందోళనలు చేస్తుంది, వీళ్ళని ఉంచమంటుంది. ప్రభుత్వం ఏముంటుంది, ఇట్లా వచ్చినోడికి ఆ దేశం పట్ల భక్తి ఉండట్ల. పైగా వీళ్ళకి డబ్బులు రానప్పుడు, ఈ పనులు దొరకనప్పుడు దొంగతనాలు చేస్తున్నారు, లూటీలు చేస్తున్నారు, మర్డర్లు చేస్తున్నారు. అది ల్యాండ్ ఆర్డర్ ప్రాబ్లం అవుతుంది అన్నటువంటిది 50 లక్షలకు పైచిలుకున్నారు అన్నటువంటి వాళ్ళది. ఆ 50 లక్షల మందిని ఉంచమని చెప్పేసి ఒక 5 లక్షల మంది ఉద్యమాలు చేస్తున్నారు.